పిల్లలు అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మనం ఉంటున్న ఊరు పేరు చెప్పండి. ఈ ఊరు ఏ మండలంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? బాగా చెప్పారు. మరి మన రాష్ట్రం ఏ దేశంలో ఉంది? మన దేశాన్ని ఏమని పిలుస్తాం? భారతదేశం, ఇండియా అని పిలుస్తాం. మన భారతదేశం ఎంతో గొప్ప దేశం. మనం 2వ తరగతిలో కూడా చదువుకున్నాం. విశాలమైన దేశం, 3 వైపుల సముద్రం, ఒకవైపున హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి దేశం. ఒకసారి మన దేశ పటాన్ని మీరు పరిశీలించండి. ఇక్కడ చూడండి, భారతదేశ పటాన్ని. ఎంత పెద్ద దేశమో! 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఒకవైపున హిమాలయ పర్వతాలు, ఒకవైపున హిందూ మహాసముద్రం, ఒకవైపున బంగాళాఖాతం, ఇంకోవైపున అరేబియా సముద్రం. 3 వైపుల సముద్రాలు, ఒకవైపున హిమాలయ పర్వతాలతో విలసిల్లుతున్న దేశం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాగరికత అభివృద్ధి చెందకముందే మన దేశంలో నాగరికత అభివృద్ధి చెందింది. ఎన్నో నదులు ఉన్నాయి మన దేశంలో, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి, సంస్కృతి సంప్రదాయాలు వేరువేరుగా ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వేషాలు వేరు. మరి రకరకాల గిరిజనులు, కొండల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, అడవులు ఉన్నాయి. ఇన్ని వివిధాలు వేరు వేరు ఉన్న అందరం భారతీయులం అనే భావంతో ఈ దేశంలో ఆదికాలం నుండి కలిసిమెలిసి ఉంటున్నాం. మనం భారతదేశంలో మరి ఎందరో మహానుభావులు కూడా జన్మించారు. మన దేశాన్ని పుణ్యభూమి అంటాం, వేదభూమి అంటాం, కర్మభూమి అని కూడా మన దేశాన్ని కీర్తిస్తూ ఉంటారు. అలాంటి భారతదేశాన్ని మనం ఎక్కడైతే పుట్టామో ఆ దేశాన్ని అమ్మతో సమానంగా, కన్నతల్లితో సమానంగా భావించి గౌరవించాలి. మనల్ని 9 మాసాలు మోస్తుంది కదా అమ్మ. అమ్మని మనకి మొట్టమొదటి దైవంగా చెబుతారు. తల్లి తొలి దైవం అంటారు. అలాగనే తల్లి తొలి దైవం ఎట్లా అయిందో, మనం పుట్టిన ప్రదేశం, దీన్ని జన్మభూమి అంటారు. జన్మభూమి కూడా కన్నతల్లితో సమానం. అందుకని సంస్కృతంలో ఒక మాట అంటారు, జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి. తల్లి పుట్టిన ఊరు, ప్రదేశం స్వర్గం కంటే మిన్న. మన జన్మభూమి అయినటువంటి భరతమాతను పొగుడుతూ ఎంతోమంది గేయాలు రాశారు, పాటలు రాశారు, పద్యాలు రాశారు, కవితలు రాశారు. మనం 3వ తరగతిలో మొదటి పాఠంగా ఒక చక్కటి గేయాన్ని చదువుకుందాం. దీని పేరు తల్లి భారతి. తల్లి భారతి. ఈ తల్లి భారతి గేయాన్ని రాసినటువంటి ఆయన దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు
వారి యొక్క చిత్రపటం చూడండి ఒక్కసారి. వీరు అనేక గ్రంథాలు రాశారు. సినిమాల్లో కూడా ఎన్నో చక్కటి పాటలను కూడా రాయటం జరిగింది. వారు రాసినటువంటి గేయం తల్లి భారతి. భారతి అంటే మన భరతమాత. భరతమాత, భారతదేశం అంటే మన దేశాన్ని తల్లిగా భావించాలి. భారతాంబ అంటాం, భరతమాత. ఈ భారతమాతను, ఓ తల్లి భారతమాత, నీ ఒళ్ళు మీ అందరం ఉన్నాము, పెరుగుతున్నాం, నీ చల్లని నీళ్ళలో మీ అందరం ఎదగాలి అని కవి దాశరథి కృష్ణమాచార్యులు, ఆయన్ని దాశరథి అంటారు, ఇంటి పేరుతో దాశరథి. ఆ దాశరథి గారు మన భారతమాతను, భారతాంబను, భారతదేశాన్ని పొగుడుతూ ఒక చక్కటి గేయం రాశారు. గేయం ఎప్పుడైనా పాడుకోవటానికి వీలుగా ఉండేది. ఆ గేయాన్ని నేను ముందు పాడి వినిపిస్తాను. ఆ తర్వాత మీరు శ్రద్ధగా వినండి. విని నాతో పాటు కలిపి మీరు పాడుతున్నారు. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మా. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మా. చదువులు బాగా చదివెదమమ్మా, జాతి గౌరవం పెంచెదమమ్మా. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. కులమత భేదం మరచెదము, కలతలు మాని మెలగెదము. కులమత భేదం మరచెదము, కలతలు మాని మెలగెదము. మానవులంతా సమానులంటూ మమతను సమతను పంచెదము. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. శ్రద్ధగా విన్నారా? బాగుంది ఆ పాట? మీరు కూడా పాడతారా? సరే పాడండి. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం.
లలలలలలలలల. లలలలలలలలల. తల్లి భారతి వందనం, నీల్లే మానందనం. మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మా. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మా. కులమత భేదం మరచెదము, కలతలు మాని మెలగెదము. కులమత భేదం మరచెదము, కలతలు మాని మెలగెదము. మానవులంతా సమానులంటూ మమతను సమతను పంచెదము. లలలలలలలల. లలలలలలలల. తల్లి భారతి వందనం, నీల్లే మానందనం. మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. లలలలలలలల. లలలలలలలల. తల్లి భారతి వందనం, నీల్లే మానందనం. మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. నీ చల్లని వడిలో మల్లెలం. తల్లి భారత్. ఈ గేయాన్ని రాసిన కవి పేరు చెప్పండి. దాశరథి కృష్ణమాచార్యులు. తల్లి అంటే అమ్మ, ఆమెని జనని అంట, అంబ అంట. తల్లి, అంబ, జనని. ఇంకొకరితో మాత. మాత అన్నా కూడా అన్నిటికీ తల్లి, అమ్మ అనే అర్థం. అమ్మ మనకు కనిపించే మొట్టమొదటి దైవం. అమ్మను మించిన దైవం లేదు. వేరు దేవుళ్ళని మనం పూజించవచ్చు, కానీ ఏనాడు మనం ఆ దేవుళ్ళని చూడలేం. కానీ మనకు కనిపించే దైవం, రోజు మనకు కనపడే దైవం అమ్మ. అమ్మను మించిన దైవం లేదు. సినిమాల్లో కూడా పాటలు ఉన్నాయి కదా, అమ్మను మించిన దైవం ఉన్నదా. మధ్యన మీ అందరూ పాడుతుంటారు కదా, క్లాస్లో మాస్టర్ గారు లేనప్పుడు, టీచర్ లేనప్పుడు పాటలు పాడుతుంటారు. పిచ్చగాడు పాట పాడుతుంది, 100 దేవుళ్ళే దిగి వచ్చినా అమ్మా అని చక్కగా పాటలు పాడుతుంటారు. రేపు నేర్చుకున్నారంటే ఆ పాట పాడదు కానీ. తల్లి, ఓ తల్లి. ఇక్కడ తల్లి అంటే ఎవరు? భారతి. భారత్ అంటే ఎవరు? మన భరతమాత, భారతదేశం.
ఓ భారతదేశమా నీకు వందనం, వందనం, గురువులకు వందనం చేశాము. వందనం అంటే వందనం, నమస్కారం. అమ్మ నాన్నలకు వందనములు, నమస్కారం. ఓ భారతమాత, ఓ భారతాంబ, భరతమాత నీకు నమస్కారం. అమ్మా నీ ఇల్లే అంటే, నీ ఇల్లు అంటే ఈ దేశమే మాకు నందనం లాంటిది. నందనం, జాగ్రత్త. నందనం అంటే నందనం, వందనం, నందనం. మా పట్టణంలో పాఠశాలకు దగ్గరలో ఒక చక్కటి నందనం ఉంది. ఆ నందనంలో అనేక చెట్లు ఉంటాయి. ఆడుకోవటానికి ఆట వస్తువులు, మేము ఆదివారం అక్కడే ఆడుకుంటాము. అంటే నందనం పార్క్ అంటే తోట. నందనం అంటే తోట, దాన్ని ఉద్యానవనం అంటాం. తోట. అమ్మ భారతమాత నీ ఇల్లే మాకు తోట లాంటిది. మరి తోటలో ఏముంటాయి? చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి, కాయలు, జామ చెట్లు, మామిడి చెట్లు ఇట్లాంటివి ఉంటాయి. పూల చెట్లు, రకరకాల చెట్లు, మల్లె పూలు. చెప్పండి, పూలు చెప్పండి. మల్లెలు, చామంతులు, మందారం, లిల్లీ, గులాబీ. అమ్మా నీ ఇల్లు మాకు తోట లాంటిదమ్మా. ఆ తోటలో మేమంతా నీ పిల్లలం, మేము ఆడుకుంటూ ఉంటాం. నీ చల్లని ఒడిలో, అమ్మ ఒడిలో, అమ్మ ఒడిలో మేము మల్లెలు లాంటి, ఆ తోటలో మేము మల్లెపూలు లాంటి వాళ్ళు, పిల్లలు. మేమందరం చిన్న చిన్న పిల్లలు, ఆడుకుంటాం, పాడుకుంటాం. ఓ తల్లి నీకు వందనం. అమ్మ మేము ఏం చేస్తాం తెలుసా? ఓ భారతమాత, మేము ఎప్పుడు తల్లిదండ్రులను, మా అమ్మా నాన్నలను, మొట్టమొదటి దైవం ఎవరని చెప్పాం? తల్లి, తొలి దైవం. అమ్మ మొట్టమొదటి దైవం అని చెప్పాం కదా. అమ్మతో పాటు నాన్న కూడా దైవమే. మనకి సంస్కృతంలో, మన దేశంలో ఎప్పుడో గ్రంథాలు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. ముందు జన్మనిచ్చిన మాత అంటే, సంస్కృతిలో మాత అంటే అమ్మ. అమ్మ దైవంతో సమానం. తర్వాత పిత అంటే నాన్న దైవంతో సమానం. అతిథి, ఇంటికి వచ్చిన అతిథి అంటే చుట్టం కావచ్చు, లేకపోతే ఎవరన్నా అవసరం వాళ్ళు దేవుడితో. తర్వాత ఆచార్యుడు, గురువు దైవంతో సమానం. వాళ్ళని దైవంలాగా భావించాలి. మేమందరం అట్లానే చూస్తూ ఉంటాం. మరి మీరందరూ అమ్మా నాన్నకి నమస్కారం చేస్తుంటారా? గురువుల్ని, మీ ఉపాధ్యాయుడు, టీచర్ని చేస్తుంటారు కదా. అట్లా చూడాలి. గురువుల్ని ఎల్లవేళలా అంటే ఎల్లప్పుడూ మేము కొలిచెదమమ్మా, కొలుస్తూ ఉంటాం. ఓ అమ్మా చెప్పమ్మ గాయత్రి. ఇక్కడ అమ్మ అంటే ఎవరు? మన దేశం. ఏమిటి పేరు? భారతదేశం, ఇండియా. మేము ఎప్పుడు తల్లిదండ్రుల్ని, గురువులు అంటే ఉపాధ్యాయులు అంటారు, టీచర్స్ అంటారు ఆంగ్లంలో, ఇంగ్లీష్లో. ఎల్లవేళ చదువులు బాగా చదివేది. మీ అందరూ చదువుకోవడానికి వచ్చారు కదా, బాగా చదువుతారా? మరి చదవాలి. చదువు మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. చదువు వల్ల మనం దేన్నైనా సాధించవచ్చు. చదువు వల్ల ఎంత గొప్ప స్థానానికైనా ఎదగవచ్చు. ఇవాళ చూడండి, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ప్రపంచాన్ని నడిపిస్తున్నారు చదువు వల్ల. ఇప్పుడు
కంప్యూటర్ అనగానే, నెట్ అనగానే దేంట్లోకి వెళ్తాం? గూగుల్ నడిపిస్తున్న ఆయన ఎవరు? సుందర్ పిచాయ్. ఆయన భారతీయుడు, ఇండియన్. కంప్యూటర్ కంపెనీ మైక్రోసాఫ్ట్. సత్య నాదెల్ల తెలుగు ఆయన తెలుగు ఆయన. ప్రపంచం మొత్తం ఆ కంపెనీకి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అలాగనే ఒక నోకియా, ఒక పెప్సీ, పెద్ద పెద్ద కంపెనీలన్నిటినీ నడిపిస్తున్న వాళ్ళు ఇవాళ మన భారతీయులు, ఇండియన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు నడిపిస్తున్నారు. మరి వీళ్ళు ఇట్లా నడిపేయడానికి కారణం ఏమిటి? వీళ్ళు డబ్బున్న వాళ్ళ, వ్యాపారస్తులు కాదు. వాళ్ళ చదువు వాళ్ళనంత గొప్పవాళ్ళని చేసింది. ఇవాళ సుందర్ పిచాయ్ ప్రపంచం అంతా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే గూగుల్ అనేది ప్రపంచం అంతా చూస్తున్నారు. అలానే మైక్రోసాఫ్ట్, సత్యనారాయణ ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. అలానే ఒక పెప్సీ, ఇంద్రా నూయి, ఇట్లాగా ఒక మాస్టర్ కార్డ్, ఒక నోకియా, వీటన్నిటి పెద్ద పెద్ద కంపెనీలు నడిపిస్తుంది మన భారతీయులు. దానికి కారణం చదువు దేన్నైనా సాధిస్తుంది. డబ్బుతో సాధించలేనిది కూడా చదువుతో మనం సాధించవచ్చు. ఈ మధ్యన ఒక వార్త చూసారా? పేపర్లో వేశారు, వార్తాపత్రికలు వేశారు, తెలుగు వార్తాపత్రిక. పేపర్లు చదువుతుంటారా? ఒక అమ్మాయి పాపం వాళ్ళ నాన్న చనిపోయారట. ఆమె వాళ్ళ అమ్మ శనక్కాయలు అమ్ముకుంటుంది. అంటే పల్లీలు అంటాం, పల్లీలు అమ్ముకుంటూ వాళ్ళ అమ్మాయిని, పేరు జ్యోతి, చదివిస్తే ఆ అమ్మాయి బాగా చదువుకుంది. 10లో మంచి మార్కులు వచ్చాయి, ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి. అప్పుడు ఆ తర్వాత డిగ్రీ చదివింది. పోలీసు ఎస్ఐ ఉద్యోగానికి ఆ అమ్మాయి జ్యోతి చక్కగా పరీక్ష రాసింది, ఎంపికైంది. ఇప్పుడు ఎస్ఐగా పనిచేస్తుంది మన రాష్ట్రం. ఎంత గొప్ప విషయం చూడండి. వాళ్ళ అమ్మ పాపం వాళ్ళ నాన్న చనిపోతే శనక్కాయలు, పల్లీలు అమ్ముకుంటూ, కోట్లు పల్లీలు అమ్ముకుంటూ ఆమె చదివించింది. మరి ఎస్ఐ అయింది. ఇట్లా ఎంతోమంది చదువు వల్ల గొప్పవాళ్ళు అయ్యారు. మరి చదువుకున్న వాళ్ళని ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఒక అబ్దుల్ కలాం, మన మాజీ రాష్ట్రపతి గారు చనిపోయారు. ఆయన గురించి ప్రపంచమంతా చెప్పుకుంటారు. ప్రపంచంలోని చాలా విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు ఆయనకి గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చాయి. కారణం చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు. మరి అమ్మా నాన్నలు మిమ్మల్ని కష్టపడి ఎందుకు చదివిస్తున్నారు? వాళ్ళు చదువుకోరా? ఏమనుకుంటారు? మేము చదువుకోలేదు, మా పిల్లలన్నా కష్టపడి చదవాలి. మేము చదువుకోకపోవటం వల్ల ఈ పొలం పని చేయాల్సి వస్తుంది, ఈ కూలికి వెళ్ళాల్సి వస్తుంది, ఈ రిక్షా నడపాల్సి వస్తుంది, ఈ ఇల్లులు కట్టే పని చేయాల్సి వస్తుంది. మా పిల్లలు అట్లా కాకూడదు అని పిల్లలు చదివించరు. కారణం చదువు వల్ల ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మరి మీ అందరూ బాగా చదువుతారా? మీ అమ్మా నాన్నల కష్టాన్ని గమనించి చక్కగా చదువుతారా? చదవండి. చదువు మన సమాజాన్ని మార్చివేస్తుంది, మన దేశాన్ని కూడా ముందంజలో తీసుకెళ్తుంది. మీ అందరూ బాగా చదివితే రాబోయే రోజుల్లో మన దేశం బంగారు భూమిగా మారుతుంది. అదే అంటున్నారు పిల్లలు, చదువులు బాగా చదువుతామమ్మా, జాతి గౌరవం పెంచుతామమ్మా. జాతి మంది భారత జాతి. ప్రపంచం కన్ను తెరవకముందే ఈ దేశంలో గొప్ప గొప్ప మహర్షులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, 2000 ఏళ్ల సంవత్సరాల క్రితమే ఆకాశంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి, నక్షత్రాలు ఏ దారిలో వెళ్తున్నాయి, గ్రహాలు ఇవి ఇక్కడ కూర్చొని, ఇప్పుడంటే మనకి ఉపగ్రహాల ద్వారా చూసేటువంటి దూరం చూసే ఉంటారు, ఇప్పుడు లేవు. అయినా ఇక్కడ కూర్చొని, ఇంట్లో కూర్చొని ఖచ్చితంగా ఈ గ్రహణం ఇంత టయానికి వస్తుంది, ఇంత సమయానికి వస్తుంది, ఇక్కడ గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పినటువంటి మహర్షులు ఈ దేశంలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే కంటికి ఆపరేషన్ చేసిన మహర్షులు ఉన్నారు.
గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు. అంకెల్ని ప్రపంచానికి అందించిన మన దేశం. గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. ఇలాగా అలాంటి మన జాతి, భారత జాతి మరి వాళ్ళందరిలాగానే ఇప్పుడు మరి మనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నారు మన భారతీయులు. ఇందాక చెప్పుకున్నాం కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన జాతి గౌరవం పెంచదము అమ్మా. అమ్మ అంటే ఎవరు ఇక్కడ? చెప్పురా రాజేష్, ఎవరు? మన భారత మాత, భారతదేశం. ఇంకా మన భారతదేశంలో పెద్ద దేశం, 130 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు. మరి ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనే వరల్డ్లో ఎన్ని ఉన్నాయి దేశాలు చెప్పండి? సుమారు మన దేశం 215 మధ్యగా ఉన్నాయి. మరి ఇన్ని దేశాల్లో ఎక్కువ మంది మనుషులున్న రెండవ దేశం మన దేశం, భారతదేశం, ఇండియా. మరి ఇలాంటి ఇంత పెద్ద దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. మనం తెలుగు మాట్లాడతాం, పక్కన వాళ్ళు తమిళం మాట్లాడతారు, ఇంకొకళ్ళు హిందీ మాట్లాడతారు, ఇంకొకళ్ళు గుజరాతీ మాట్లాడతారు, ఇంకొకళ్ళు పంజాబీ మాట్లాడతారు, మలయాళం, కన్నడ, ఇట్లా వేరు భాషల వాళ్ళు. మధ్యలో మళ్ళా కులాలు ఉన్నాయి. కొంతమంది ఆ కులము, కొంతమంది ఈ కులము, ఈ కులాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, మతాలు వేరుగా ఉన్నాయి. మతాలు చెప్పండి ఏమిటి? హిందూ, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం, జైనం, ఇట్లా వేరు వేరు మతాలు వేరు, కులాలు వేరు, భాషలు వేరు, సంస్కృతి వేరు, సంప్రదాయాలు వేరు. అంటే సంప్రదాయాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం. మన దగ్గర ఒక ఆచారం ఉంటే పక్కన ఉన్న ఊర్లో ఇంకొక ఆచారం, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ఆచారం. కొండలో ఉండేటువంటి గిరిజనులు ఒక రకం ఉంటే మనం ఒక రకంగా ఉంటాం. దేశం మొత్తం మీద అనేక మంది గిరిజనులు ఉన్నారు, కొండల్లో ఉండేవాళ్ళు. తెలుసు కదా, కొండల్లో ఉండేవాళ్ళు గోండులు, కొలామీలు, ఇంకా చాలా మంది ఉన్నారు, సవరులు, సుగాలీలు. వీళ్ళందరూ కొండల్లో ఉండేటువంటి వీళ్ళది వేరు, వీళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ వేషాలు వేరు, వాళ్ళ పండగలు వేరు, మతాలు వేరు, కులాలు వేరు. ఇవన్నీ వేరుగా ఉన్నాయి. ఇవన్నిటినీ మనం మర్చిపోవాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు, డబ్బున్న వాళ్ళు ఏమంటారు? ఈ భేదాలని మర్చిపోయి మనమందరం భారతీయులం, ఈ 130 కోట్ల జనులందరూ, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులం అనే రకంగా ఉండాలి. దురదృష్టం కొద్ది మంది కలతలతో ఉన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో గొడవలు పడుతున్నారు. దాశరథి గారు ఏమంటారు? కలతలు మాని మెలిగదు. మేము ఈ కలతలొద్దు, మేము ఈ కలతలు లేకుండా ఉంటాం. ఇంకా మేము పిల్లలందరం ఏం చెబుతాం? మానవులంతా సమానులంటూ. ఈ దేశంలో ఉన్నవాళ్లే కాదు, ఎక్కడ ఉన్న మానవులందరూ సమానమంటూ మమతను సమతను పంచదము. మమత అంటే ప్రేమ, అనురాగం. సమత సమానత్వాన్ని అందరికీ పంచుతాం. మేమందరం కలిసిమెలిసి ఉంటాం. మా బళ్ళు పిల్లలందరూ, మా తల్లిదండ్రులందరం కలిసిమెలిసి ఉంటాం. అలాగనే అందరం కలిసిమెలిసి ఉండాలి. మనం అందరం భారతీయులు అంటూ ఉండాలి. తెలుగు జాతికి అభ్యుదయం అంటే 2 మాటలు నేర్చుకున్నామా? ఉదయం అని 2 మాటలు కలిసి అభ్యుదయం. మంది తెలుగు జాతి ఈ గేయం
రాసే సమయంలో దాశరథి గారు రాసినప్పుడు మంది ఒక రాష్ట్రంగానే ఉండేది. ఇది ఎప్పుడో ఒక 70-80 సంవత్సరాల క్రితం రాశారు దాశరథి గారు. మరి ఇప్పుడు 2 ప్రాంతాల్లో తెలుగు జాతి వారు ఉన్నారు. తెలుగు జాతి కూడా గొప్ప జాతి. ఎంతోమంది రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం తెలుగు ప్రాంతం. తెలుగు తీయనైన భాష. ఈ తెలుగు నేలలో ఉన్నటువంటి అందరికీ అభ్యుదయం. అభ్యుదయం అంటే అర్థం, మన రాష్ట్రం ఇప్పుడు అభ్యుదయ మార్గంలో వెళ్తుంది. విద్యుత్తులో అభ్యుదయం సాధించింది. అంటే అభ్యుదయం అంటే అభివృద్ధి. అభివృద్ధి. మన తెలుగు జాతికి అభివృద్ధి జరగాలి. తెలుగు జాతి అంతా ముందుకు వెళ్ళాలి, ముందంజలో ఉండాలి. అలాగే నవభారతికే నవోదయం. స్వతంత్రం వచ్చిన సమయంలో రాయటం వల్ల నవభారతి. భారత్ అంటే ఎవరు? భారతదేశం. నవ 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 అంటే 2 అర్థాలు ఉన్నాయి. నవరాత్రులు అంట. అంకెల్లో చెప్పు నవరాత్రులు. నవరత్నాలు అంటే 9 సంస్కృతం అంకె. ఇక్కడ నవ అంటే కొత్త. నవ అంటే కొత్త. కొత్త భారతదేశం అంటే స్వతంత్రం వచ్చినప్పుడు రాయటం వల్ల మన కొత్త భారతదేశం. అప్పుడే మరి బ్రిటిష్ వాళ్ళని మనం తరిమివేశాం. స్వతంత్రం వచ్చినటువంటి రోజుల్లో కొత్త భారతదేశం మున్ముందు ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలని కవి దాశరథి కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే ఇవాళ మన దేశం ఎంతో అభివృద్ధి సాధించింది, ఇంకా సాధించబోతూ ఉంది. నవభారతికే నవోదయం. నవ ఉదయం నవోదయం. కొత్త ఉదయాలు రావాలి. కొత్త ఉదయాలు, మార్పులు రావాలి. భారతదేశంలో పేదరికం తొలగిపోవాలి, కొత్త మార్పులు రావాలి అని కోరుకుంటున్నాం. భావి పౌరులం మనం. ఇప్పుడు అంటే మీ అందరూ 3వ తరగతి చదువుతున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరే ఈ దేశాన్ని నడిపించేది. మీలోనే ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు. మీలోనే రాజకీయ నాయకులు ఉంటారు, పరిపాలకులు ఉంటారు, కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు. మీ అందరూ ఈ దేశాన్ని మీరే రాబోయే పౌరులు. భావి అంటే భవిష్యత్తులో మీరే ఈ దేశంలో నివసించే భారతీయులు. మీ అందరూ అంటే భావి పౌరులం మనం. భారత జనులకు జయం జయం. ఎక్కడ ఉన్నటువంటి భారతీయులైన వాళ్ళందరికీ, భారతీయులందరికీ జయం జయం జయం. గెలుపు. అందరికీ గెలుపు ఉండాలి. అందరూ గెలవాలి. అన్ని చోట్ల భారతీయులు గెలవాలి. ప్రపంచంలో భారతీయులు తమ సత్తా చాటాలి. బాగుందా? పాట బాగుందా? రాసిన ఆయన ఎవరు చెప్పండమ్మా? దాశరథి కృష్ణమాచారి. నేను మళ్ళీ ఒకసారి పాడతాను, మీరు నాతో కలిపి పాడండి. తల్లి భారతి వందనం, నీల్లే మానందనం. మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం. తల్లి భారతి వందనం, నీల్లే మానందనం. మేమంతా నీ పిల్లలం,
చల్లని బడిలో మల్లెలం, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మా. చదువులు బాగా చదివెదమమ్మా, జాతి గౌరవం పెంచెదమమ్మా. లలలలలలలలా లలలలలలలలా. తల్లి భారతి వందనం, నీలే మానందనం. కులమత భేదం మరచెదము, కలతలు మాని మెలగెదము. కులమత భేదం మరచెదము, కలతలు మాని మెలగెదము. మానవులంతా సమానులంటూ మమతను సమతను పంచెదము. లలలలలలలలా లలలలలలలలా. తల్లి భారతి వందనం, నీలే మానందనం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనం, నీలే మానందనం. మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం, నీ చల్లని వడిలో మల్లెలం. చక్కగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఒక్కసారి సారాంశం నేను చెప్తాను, మీరు నాతో పాటు పలకండి. ఓ భారతమాత, నీకు నమస్కారాలు. నీ ఇల్లే మా తోట, మేమంతా నీ పిల్లలం. నీ చల్లని వడిలో వికసించిన పువ్వులం. అమ్మా నాన్నలను, ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ మేము గౌరవిస్తాం. బాగా చదువుకొని భారతదేశ గొప్పతనాన్ని చాటి చెబుతాం. కులమత భేదాలు మర్చిపోయి కలిసిమెలిసి ఉంటాం. మనుషులంతా ఒక్కటే అంటూ మానవత్వాన్ని పంచుతాం. తెలుగువారు అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి మన దేశానికి కొత్త పండుగలను తెస్తుంది. మనమంతా భావి పౌరులం. ఈ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. రాస్తారు కదూ పిల్లలు? ఈరోజు ఈ పాఠం ఎంతటితో పూర్తి అయినది. ఈ పాఠానికి సంబంధించి అభ్యాసాలని తర్వాతి క్లాసులో మనం చెప్పుకుందాం.